ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువు 10 ఏళ్లు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుబంధ గుర్తింపు 5 ఏళ్లకు పెంచుతామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. డిగ్రీ కళాశాలలకు 5 ఏళ్లకు ఒకసారి అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. చరిత్ర సృష్టించాలంటే పోరాడాలని, విద్యా వ్యవస్థలో మార్పులకు అందరి సహకారం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ఆయన నివాసం నందు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, డిగ్రీ, ఇంజనీరింగ్, జూనియర్, ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కళాశాలల యాజమాన్యాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం పాఠశాలల గుర్తింపు గడువు 8 ఏళ్లు, డిగ్రీ కళాశాలలు ప్రతి ఏటా అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సి వస్తోందన్న యాజమాన్యాల అభ్యర్థన మేరకు గడువు పెంపునకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాశాఖలో ఇన్ని సమస్యలు ఉంటాయని తాను ఊహించలేదన్న లోకేష్ సవాళ్లు తీసుకుని ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసి విద్యా వ్యవస్థ బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం నిర్ణయాలు అన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకించడం ప్రభుత్వ అభిమతం కాదని, ఏకాభిప్రాయం మాత్రమే కీలకాంశాల నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేయాల్సి ఉందని సూచించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 శోభనాచల వాగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి రథసప్తమి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని స్వామివారికి ప్రార్థించానని అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పార్థసారథి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారన్నారు. వచ్చే ఏడాది స్వామి సన్నిధి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో 2 కోట్లతో నిర్మించే ఘాట్ రోడ్డు ప్రారంభిస్తామన్నారు. స్వామివారి సన్నిధిని సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో కల్వర్టు త్వరలో నిర్మిస్తానని, ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో 2014-2019 ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకు కూడా డబ్బులిచ్చే బాధ్యత తనదని అన్నారు. అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు, అర్హులైన అందరికీ పెన్షన్లు, అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. క్యాన్సర్పై అవగాహన ఉంటే దాన్ని జయించడం సులువని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ చెప్పారు. సమాజంలో క్యాన్సర్పై ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే క్యాన్సర్ బారి నుంచి బయటపడగలమని అన్నారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ను జయించిన వారిని సిపి రాజశేఖర్ మణిపాల్ ఆసుపత్రి వైద్యులను సన్మానించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహన ఉంటే దాన్ని జయించడం సులువన్నారు. సమాజంలో క్యాన్సర్పై ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే క్యాన్సర్ బారి నుంచి బయటపడగలమని ధీమా వ్యక్తం చేశారు. పోలీస్ కుటుంబాలకు త్వరలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని సిపి రాజశేఖర్ తెలిపారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులకు టీకాలు వేసినా ఏటా పరీక్షలు తప్పనిసరని క్యాన్సర్ వైద్య నిపుణుడు కృష్ణారెడ్డి చెప్పారు. విజయవాడలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సూర్య భగవానుడి సేవలో తరించారు. నగరంలోని 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువన కొలువైన శ్రీ విజయేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యకిరణాలు సూర్య భగవానుడు పాదాలు తాకే సమయంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వేద పారాయణం, శంఖానాదం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్య భగవానుడితో పాటు ఆలయంలో పరమేశ్వరుడు, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. సకల జీవకోటికి వెలుగు ప్రదాత, చైతన్య కారకుడైన సూర్య భగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణునుగా దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఓం నమ శివాయ. ఆ విజయేశ్వర స్వామి దేవాలయంలోన ప్రతి సంవత్సరం ఇక్కడ సూర్య భగవానుడికి రథసప్తమికి ఈ నెల రోజులు ప్రతి ఆదివారం పూజలు జరుగుతుంటాయి. ఇది మొదటి రోజు అవటం ఈ మహాభాగ్యంలో ఈ పూజలో పాల్గొనడానికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను. నేను ఒక భక్తుడిగా ఇక్కడ శంఖానాదం చేస్తుంటాను, సేవ చేసుకుంటాను స్వామివారికి.
విజయేశ్వర స్వామివారు దర్శనం భాగ్యంతో మనకి విజయాలను ఇస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సంపదను ఇస్తుంటాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి విజయాన్ని పొందిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకి నా జీవితమే, నేను ఒక మురికి కాలంలో వాటర్ లాంటి వాడిని. నన్ను ఇప్పుడు ఫిల్టర్ చేసి తాగే వాటర్గా మలిచాడు ఆ పరమేశ్వరుడు. ఈ గుడికి వచ్చి ప్రతి ఒక్కరు భక్తులు దర్శనం చేసుకుంటారని ఆ పరమేశ్వరుని కోరుకున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కృష్ణా జిల్లా పెనంబలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి నెలలో జరగనున్న తన కుమారుడు బోడే వెంకట్రాం వివాహానికి విచ్చేయాలని కోరుతూ బోడే ప్రసాద్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీల చైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రజా పద్దుల సంఘం చైర్మన్గా పులవర్తి రామంజనేయులు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్గా కూన రవికుమార్, అంచనాల కమిటీ చైర్మన్గా వేగుళ్ల జోగేశ్వరరావు నియామకాన్ని ఆమోదిస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 3 ఫైనాన్షియల్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్న నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తయినట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలను, 3 ఎమ్మెల్సీల చొప్పున మొత్తం 12 మందిని ఎన్నిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. ముత్యాల పందిరి శోభాయమానంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపంలో శ్రీవల్లి అమ్మవారితో దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నయన శోభితంగా వేద మంత్రోచ్చరణలు, మేళతాళాలతో వైభవోపేతంగా సాగింది. అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకరించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అశేష జనసంద్రోహం నడుమ నయన మనోహరంగా సాగింది. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు మోపిదేవి కోడలి వద్ద భక్తి శ్రద్ధల నడుమ ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా సాగింది. డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాద్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధర్రావు, డిఎస్పీలు విద్యశ్రీ, సిఐలు ఈశ్వరరావు, యుగంధర్, ఎస్ఐ సత్యనారాయణ, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాలు సహాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 5.5 కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంతో తేల్చాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆమె సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్కు చెందిన పులి శేషుబాబు క్యాన్సర్ బాధతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన సతీమణి పులి ఉమా సరస్వతికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు యువనేత గద్దె క్రాంతి కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులి ఉమా సరస్వతి ఇటీవల తన కార్యాలయానికి వచ్చి తన భర్తకు ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక సహాయం కావాలని అడిగారని అన్నారు. మనసుకు చాలా బాధ అనిపించిందని, తన వంతు సహాయం ఏదైనా చేయాలని నేడు 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని, సాటి మనిషిగా ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేయాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా సహాయం కోరుకుంటే స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి సహాయాన్ని అందజేయాలని సూచించారు. 2వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దాసరి గాబ్రియేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం వారి ఆవిడ మన ఆఫీస్కి వచ్చి ఇలాగా మా ఆయనకి ఒంట్లో బాగోట్లేదు, ఆర్థిక సహాయం అవసరం, ఎందుకంటే 4th స్టేజ్ క్యాన్సర్ బయటపడిందని, హఠాత్తుగా దానికి ప్రిపేర్ అయ్యలేము అని చెప్పి ఇలా చెప్పడంతో మనసులో చాలా బాధ అనిపించి ఏదో ఒకటి చేయాలి అని గద్దె ఫౌండేషన్ ద్వారా ఈ రోజు 25,000 రూపాయలు సొంతంగా సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, ఇలాగా ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. అలానే సాటి హ్యూమన్ బీయింగ్ కి హెల్ప్ చేయాలి అనేది అందరికీ ఉండాలి. పొలిటికల్ గానే కాకుండా ఎక్కడైనా ఎవరైనా సహాయం కోరుకుంటే అందరూ కూడా ఇలాగా ఎన్జిఓస్ ద్వారా కానీ, ఫౌండేషన్స్ ద్వారా కానీ, ప్లాట్ఫామ్ మీదుగా ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటా ముందుకు సాగితే రాష్ట్రమే కాదు దేశం కూడా చాలా ముందుకి వెళ్తుందని.
ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయటమే లక్ష్యంగా డెమోక్రటిక్ పిఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదళ్ నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ తరహా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఆయన కోరారు. డెమోక్రటిక్ పిఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో కేవీ జనార్దన్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయటమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. స్టడీ మెటీరియల్స్ ద్వారా పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు. గొప్ప కార్యక్రమం అది ఈరోజు సివిఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో మరి ఇక్కడందరికీ పేద విద్యార్థులకు అందించడము ఈ కార్యక్రమాల్లో నన్ను అటెండ్ అవ్వడము నేను దీంట్లో పాల్గొనడము నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి వీరు చేస్తున్న డెమోక్రటిక్ పిఆర్టీయూ అలాగే కేవీఆర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో సహకారంతో చేస్తున్న ఈ కార్యక్రమాలు మరి రాష్ట్రమంతటా అన్ని మరి ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు వారు అందజేస్తారని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం అనే ఒక సంకల్పంతో ఒక నినాదంతో మరి చేస్తున్న కార్యక్రమాలకు వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అనంతరం డెమోక్రటిక్ పిఆర్టీయూ అధ్యక్షులు డి శ్రేణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న నినాదంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులు సైతం మంచి ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత పెంచే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. చేయూతనిచ్చినటువంటి కేవీఆర్ కిషోర్ గారు, కేవీ జనార్దన్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకి ఈ స్టడీ మెటీరియల్ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణతను పెంచడానికి మేము సంఘపరంగా కృషి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఉత్సాహపరిచి ప్రోత్సహించి మేము నిర్వహించే అనేక కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఎండిఏ ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏఎస్ వారికి మరొక్కసారి మేము మా సంఘం పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఫిబ్రవరి 8, 9 తేదీలలో మంగళగిరి సమీపంలోని చార్యకాశ్రమంలో 33వ జాతీయ నాస్తిక మేళా జరుగుతుందని నాస్తిక సమాజం నాయకులు శివారెడ్డి వెల్లడించారు. ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య సాంస్కృతిక నిర్మాణానికి వేదికగా ప్రతి ఏటా నాస్తిక మేళా నిర్వహిస్తున్నామన్నారు. మేళా జరిగే 2 రోజుల్లో భౌతికవాదానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని ఈ మేళాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నాస్తిక సమాజం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాస్తిక సమాజం నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 8, 9 తేదీలలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చార్యాకాశ్రమంలో 33వ జాతీయ నాస్తిక మేళా జరుగుతుందని వెల్లడించారు. సైన్సు, శాస్త్రీయ భావజాలం నుండి సమాజాన్ని చీకటి యుగాల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ప్రగతిశీల శక్తులు తమ కార్యాచరణను మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య సాంస్కృతిక నిర్మాణానికి వేదికగా ప్రతి ఏటా నాస్తిక మేళా జరుగుతుందని వెల్లడించారు. మేళా జరిగే 2 రోజుల్లో భౌతికవాదానికి సంబంధించిన ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అభ్యుదయవాదులందరూ ఈ మేళాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాస్తిక మేళాకు సంబంధించిన పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. మన సమాజాన్ని, ప్రపంచాన్ని మతాల పేరుతో, భారతదేశంలో ముఖ్యంగా కులాల పేరుతో, మనుస్మృతి పేరుతో, మనిషి ధర్మాన్ని కాకుండా మనుషుల్ని విడగొట్టే విధానానికి మేము వ్యతిరేకంగా మనమంతా మనుషులమే. మన DNA 99.9% అందరిది ఒకటే. ఓనాడు లక్షల సంవత్సరాల నాడు ఒక ఆదిమాతే మనందరికీ మూలం. అక్కడి నుంచి మనం వచ్చాం. మన సమాజాన్ని మనం ఉన్నతీకరించుకుందాం. మనం అందరమే సైన్స్ కలుపుతుంది. ఆ సైన్స్ ను, ఈ భౌతిక శాస్త్రాన్ని, వీటన్నిటిని, ఈ విజ్ఞానాన్ని, ఈ టెక్నాలజీని వాడుకుంటూ వినియోగించుకుంటూ అక్కడికి దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గొప్ప గొప్ప ప్రాజెక్టులు, వీటన్నిటినీ కూడా రక్షించేది సైన్స్ ద్వారా కనిపెట్టబడ్డ ఈ సాధనాలు, పరికరాలు. ఇది మాత్రమే మన సమాజాన్ని ఉన్నతీకరిస్తుంది.
26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరపనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ పేరుతో కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీల సమస్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు చెప్పారు. తొలిసారి ఎంపీల మద్దతుతో బీసీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 500 మంది బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ కులగణన లాంటి అంశాలు లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పోరాటం ఉంటుందని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గత 5 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్స్ మీద దాదాపు ఢిల్లీలో 2000 పైగా ధర్నాలు చేయగా ఈ రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక రికమెండేషన్ తీసుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలను అనేది నేను రేపు పార్లమెంట్లో దాని మీద చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి మాట్లాడడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కృష్ణయ్య గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బాధ్యత నాకు అప్పచెప్పడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 300 నుంచి 400 మంది బీసీ నాయకులు కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కూడా ట్రైన్ లో దాదాపు 100 మంది బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంగు విక్రమ్, పెంటా సాయి కిరణ్, మెండం జ్యోతి, పోతిన వరప్రకాష్, జవ్వాది సుధీర్, హేమ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి జన్మదిన వేడుకలను జయప్రకాష్ నగర్ కాలనీలో నిర్వహించారు. టీడీపీ నాయకుడు సిద్ధం అవినాష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. అందరితో కలిసి అవినాష్ కేక్ కట్ చేశారు. ఉండవల్లి శ్రీదేవికు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఇంటిలో వ్యాపారవేత్త ఉండాలనే కాన్సెప్ట్తో రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే దరఖాస్తులు వస్తాయని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఆవిడ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంట్లో వ్యాపారవేత్త ఉండాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్ తో లోన్లు మంజూరు చేయడం జరిగింది. రేపు ఎల్లుండో ఆ అప్లికేషన్స్ కూడా వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కళ్ళు ఈ లోన్లు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాం ఇది పెట్టుకున్నాము. శ్రీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడకి ఈ విషయం తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ సిఐ ఇంతియాజ్ భాషా సిబ్బందితో కలిసి న్యాయవాది కృష్ణప్రసాద్పై అక్రమ కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 నెలల నుంచి లాయర్ను, అతని క్లయింట్స్ను బెదిరించడమే కాకుండా ఎంఆర్ఓను సైతం బెదిరించి తప్పుడు ఎంజాయ్మెంట్ కేసులు చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సీఐపై హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన సీఐ ఇంతియాజ్ భాషా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. డీజీపీ వెంటనే స్పందించి ఇంతియాజ్ భాషాపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సో ఈ విషయంలోనే మేము ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాం. మా శ్రీనివాస్ గారు కూడా ఈ విషయంలోనే చాలా సపోర్ట్ చేశారు. మన కొలీగ్ అడ్వకేట్స్ కూడా ఈ విషయంలో చాలా సపోర్ట్ చేస్తూ ఈ విషయంలో మనం అంచెలంచెలుగా ముందుకెళ్తున్నాం. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి. అడ్వకేట్ మీద అటాక్, అడ్వకేట్ తన సొంత కేసు మీద హైకోర్టులో వేస్తే ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇవి అన్యాయాలు. ఈ అన్యాయాలు అరికట్టాలి. దీనికోసం మేము ఆలా అసోసియేషన్, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మేము దానికోసం సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టోటల్ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ఏ డిస్ట్రిక్ట్ తీసుకోనండి, ఎవరికి ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడ్వకేట్గా మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళ నుంచి నాకు ప్రెజర్ వస్తుంది, అందుచేత మీరు కేసులు వేయడం మొదలు పెడితే మీ మీద మేము అక్రమ కేసులు పెడతామని చెప్పి నేరుగా
భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ గారు ఈరోజు స్వయంగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకని ఆలా మొట్టమొదటి నుంచి ఏ అడ్వకేట్కి ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా ఆలా ముందుంటుంది. ఆలాని స్థాపించేటటువంటి ప్రధాన లక్ష్యమే రాజారాం గారు కావచ్చు, అలాగే కీర్తిశేషులు శంకు గారు కావచ్చు, అలాగే అవధానుల హరి గారు, మేమంతా అడ్వకేట్స్కి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామనే ఒక భరోసాని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు నడుస్తున్నాం. కర్ణాటకలోని 150కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలకు భారతదేశం అంతటా 50+ ప్రసిద్ధ ప్రైవేటు స్వయం నిధులతో కూడిన మరియు డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు ప్రవేశ ద్వారంగా కామెట్ కే యూజెట్ యూనిగాజ్ 2025 ప్రవేశ పరీక్ష మే 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు కామెట్ కే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ కుమార్ తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్ష దేశంలోని 200కు పైగా నగరాల్లో 400 కంటే ఎక్కువ పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1.20 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను మార్చి 15వ తేదీలోపు ఆన్లైన్లో సమర్పించుకోవాలని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో కామెట్ కే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ కుమార్, ఎరా ఫౌండేషన్ సీఈఓ పి మురళీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మే 10వ తేదీన నిర్వహిస్తున్న కామెట్ కే యూజెట్ యూనిగేజ్ 2025 ప్రవేశ పరీక్ష బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్ణాటక అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ మరియు యూనిగేజ్ సభ్య విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా ఉన్న సంస్థలు అందించే బీఈ బీటెక్ ప్రోగ్రాములలో ప్రవేశం కోరుకునే అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆన్లైన్ పరీక్ష భారతదేశంలోని 200+ నగరాల్లో 400 కంటే ఎక్కువ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను మార్చి 10వ తేదీలోపు ఆన్లైన్లో సమర్పించుకోవాలని చెప్పారు. కామెట్ యూజెట్ ప్రవేశ పరీక్ష ద్వారా 150కి పైగా అగ్రశ్రేణి కళాశాలలు విద్యార్థులను చేర్చుకుంటాయని మరియు యువ ప్రతిభను నాణ్యమైన విద్యతో అనుసంధానించడం పట్ల తాము గర్విస్తున్నామని అన్నారు. నైపుణ్యం పెంపుదల కోర్సులను అందించడం ద్వారా విద్యార్థులను వర్క్ఫోర్స్కు సిద్ధం చేయడానికి కామెట్ కే బీకామ్డ్ కే కేర్స్ ఇన్నోవేషన్ హబ్లను ప్రవేశపెట్టిందన్నారు. కామెట్ కే ఇప్పుడు కర్ణాటక అంతటా 10 ఇన్నోవేషన్ హబ్లను కలిగి ఉందన్నారు. వాటిలో 4 బెంగళూరులో మరియు మిగిలినవి మైసూరు, కలబురగి, మంగళూరు, బెల్గాం, తుమకూరు మరియు హుబ్బిళ్లలో ఉన్నాయన్నారు. అత్యాధునిక రంగాలలో కార్యక్రమాలను అందిస్తున్నాయని తెలిపారు. మొత్తం దరఖాస్తు మరియు పరీక్షా ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించబడుతుందని, దరఖాస్తు మరియు పరీక్ష వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. Now, why is Andhra Pradesh so important to us? Out of the 1,18,000 applications last year, 1/3 of the applications are usually from within Karnataka, that is around 38,000. The second largest number from among states is from Andhra Pradesh. That is why Andhra Pradesh is important to us, just as Bangalore and Karnataka is an important destination for learning technical education for Andhra students. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.